ఈశాన్య రాష్ట్రాలను చాలా జాగ్రత్తగా టార్గెట్ చేశారు. భారతదేశంలోకి వచ్చి చొరబాటుదారులు ఇక్కడ పౌరసత్వానికి సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాలు జార్ఖండ్ కావచ్చు, అంటే ఇటు పక్కన జార్ఖండ్ వచ్చేటప్పుడు బీహార్ పక్కన ఉంటుంది, బీహార్లో ఒకప్పుడు పార్ట్ అది. అదే కాకుండా అంటే ఏవైతే గిరిజన ప్రాంతాలను ప్రధానంగా టార్గెట్ చేశారు, అక్కడ ముందు కూలి పనులు చేయటమో ఇతరత్ర పై పనులు చేయడమో చేస్తూ అక్కడ వాళ్ళ అభిమానాన్ని పొంది నిదానంగా అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని చివరికి భారతీయ పౌరసత్వం, భారతీయ ఓటు హక్కు, భారతీయ అభ్యర్థులుగా పోటీ చేసేటటువంటి అవకాశాలని సాధించారు. ఈ విషయంలో దీనివల్లనే ఇప్పుడు అస్సాం కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో మసీదులు ఎక్కడి నుంచి వచ్చినాయి, గిరిజన ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ విధంగా ఎక్కడ వాళ్ళు వీళ్ళందరూ అంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం కాదు, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు జాగ్రత్తగా ఆ ప్రాంతాలను చేసుకున్నారు. ఇది ఒక 90 ఏళ్ల వృద్ధులు తమకి ఏరియాలో జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి ఊహ. मुसलमान आया है यहाँ, हाँ बारी रोंगिया से, जय बंगला से। चलिए ना हम आपको गाड़ी में बैठाइए, हमको ले चलिए, हम दिखाएंगे। 500 घर इसी गांव में बसा। आजकल आदमी बीजेपी को पसंद कर रहा है, खाली मुसलमान पसंद नहीं कर रहा है। मुसलमान को चाहिए आदिवासी, काहे कि वो लोग अपने से आदिवासी में घुसा है, आदिवासी मुसलमान को नहीं चाहता है। यही लोग ఇది వృద్ధులు అక్కడ నిజాలు ఇప్పుడు తరానికి చెప్తున్నారు. మరి ఇప్పుడు తరం పట్టించుకుంటుందా లేదా చూడాలి.